సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, రెండవ కుమార్తె పేరు ధన్యాదేవి, మూడవ కుమార్తె పేరు కళావతి. ఈ ముగ్గురు స్వధాదేవి యొక్క కుమార్తెలు అని సంప్రదాయంలో చెప్పినప్పటికీ వాళ్ళ ముగ్గురిని అయోనిజలని పిలుస్తారు. ఇప్పటికీ సంప్రదాయ నిష్టలో ఏం చెప్తారంటే, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే గణపతి మీద శ్లోకం కూడా జ్ఞాపకం రాకపోతే ఈ ముగ్గురు పేర్లు చెప్పి ఓ నమస్కారం పెట్టమంటారు. మీరు ఎక్కడున్నారన్న దానితో కూడా సంబంధం ఉండదు. మీరు ఆఖరికి ఏదో ఆదిత్య హృదయంలో చెప్పినట్టు కాంతారేషు భయేషు చ, మీరు అరణ్యంలో ఉండండి, అశౌచంతో ఉండండి, స్నానం చేయకుండా ఉండండి, చెప్పులు వేసుకుని ఉండండి, ఈ ముగ్గురు పేర్లు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు, విఘ్నం తొలగిపోతుంది అని. అంత శక్తివంతమైనటువంటి రూపాలు ఆ ముగ్గురు. వాళ్ళు మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి. ఈ ముగ్గురు ఒకసారి విష్ణు సభకి వెళ్ళారు. పరమశివుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం ఉంది, ఆ వరం నిజం అవ్వాలి. ఇప్పుడు ఆ నిజం అవ్వడానికి కావలసినటువంటి నేపథ్యం ఒకటి తయారవ్వాలి. వీళ్ళు ముగ్గురు విష్ణు సభకి వెళ్ళి, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి, బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు తేలిక. అపత్యం బడ్గా పుణ్యాత్ములైన వాళ్ళు బ్రహ్మసభా ప్రవేశం చేస్తూ ఉంటారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని పరమ ధన్యంగా గడిపినటువంటి మహనీయులు కూడా యుగాంతం వరకు బ్రహ్మసభలో వేదం వింటూ కూర్చుంటారు అని శాస్త్ర ప్రమాణం. కాబట్టి బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు ఉంటుంది. అసలు విష్ణు సభా ప్రవేశం చేశారన్నమాట మీకు ఎప్పుడు కనపడదు, చాలా కష్టం. ఎందుచేత అంటే విష్ణు సభా ప్రవేశం చెయ్యడం భూదేవికి కూడా సాధ్యం కాదు. భూదేవి కూడా చెయ్యదు విష్ణు సభా ప్రవేశం. అపారమైన ఆర్తి కలిగి ఉత్తర క్షణంలో విష్ణువు తన వంక చూసి మాట్లాడాలి అనుకుంటే భూమిగా మాట్లాడితే ఆయన పలకడం, వింటాను తర్వాత అంటాడు. భూమితో వెంటనే మాట్లాడాలి అంటే ఒక్క కారణానికే వింటాడు, గోరూపాన్ని ధరిస్తే వింటాడు. మనం పురాణం చదివేటప్పుడు చాలా తేలిగ్గా చదువుతాం, తేలిగ్గా చదవకూడదు. పురాణంలో అనేక రహస్యములు ఉంటాయి. భూమి గోరూపమును ధరించి విష్ణువును ప్రార్థించను అని ఉంటుంది. అలా ఎప్పుడైనా ఉంది అంటే గుర్తు ఏమిటంటే, మీరు 3 కాలముల యందు స్మరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక అవతారం వస్తోందని గుర్తు. విష్ణువు వెంటనే మాట్లాడతారు. విష్ణువు మాట్లాడినప్పుడు సాధారణంగా అశరీరవాణి, ఆయన శరీరంతో కనపడి మాట్లాడేప్పుడు మీరు ఏ పురాణం చూడండి అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.